అందరికీ నమస్కారం. ఈ రోజున మీ ముందుకు రావటానికి ప్రధాన కారణాలు, ఈ రాష్ట్రంలో సుమారు 28% ఓటు బ్యాంక్ కలిగిన కాపు సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడులు, హత్యలు, దమనకాండ గురించి మీతో మాట్లాడదామనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులపై జరుగుతున్న దాడుల గురించి ఒకసారి కాపు సామాజిక వర్గం నాయకులు, కాపు కులస్తులు ఆలోచన చేయాలి. ఎందుకంటే కూటమిగా ఉన్నప్పుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి కొంత ఆశ కలిగించడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని నెలలైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటారని ఆశపడ్డారు కాపు సామాజిక వర్గం. ముఖ్యమంత్రిగా ఉండటం విషయం పక్కన పెడితే కాపు సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, దాడులు, దమనకాండలు ఒకసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయో, ఎన్ని జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించేయండి. మచ్చుకి కొన్ని ఉదాహరణలు చెప్తాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎర్రంశెట్టి నాని అని జనసేన నాయకుడు ఉన్నాడు. మరి అతన్ని కూటమిలో భాగస్తులైన తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి మధ్య సరైన అవగాహన లేకుండా అతను ఏదో తప్పు చేశాడని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అతన్ని కొట్టి క్షమాపణ చెప్పేయటం జరిగింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళే ఉంటుంది. దాని మీద కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తానని బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యలేంటి? మరి రెండో విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే నెల్లూరు జిల్లా దారికనపాడు గ్రామంలో మరి లక్ష్మీనాయుడు మరొక ఇద్దరు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం నాయకులు కారుతో వాళ్ళని గుర్దీయటం, ఆ దరిమిల లక్ష్మీనాయుడు గారు మరణించటం, మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు అంగవైకల్యం కలగటం కూడా జరిగింది. దాని మీద కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? కూటమి అంటే ఏంటి? అందరూ కలిసి పనిచేయాలి. అంతేగాని కూటమిలో భాగస్తులుగా ఉన్న కాపు సామాజిక వర్గం మీద కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవటానికి ఏర్పడిన ప్రభుత్వం కాదు కదా. పోనీ జరిగింది. జరిగిన తర్వాత దాని మీద ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ తీసుకుని చర్యలేంటి? ఇకపోతే మూడోది, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు, మంచి లీడరు, ఆమె ఎమ్మెల్యేకి పోటీ చేయదగిన స్థాయి కలిగిన వ్యక్తిని విన్నాం. కోట వినూత అనుకుంటా పేరు. ఆమె రహస్య వీడియోలని బయటికి బహిర్గతం చేయటం జరిగింది. అసలు ఎక్కడికి పోతుంది ప్రభుత్వం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంతృత్వ పరిపాలనలో ఉన్నావా, రాక్షస పరిపాలనలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక మహిళకి, దట్టు జనసేన నాయకురాలు ఎంఏ, ఆమె రహస్య వీడియోలనే బట్టబయలు చేశారు. వాళ్ళ మీద తీసుకున్న చర్యలేంటి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నమ్మి మీతో కలిసి నడుస్తుంది కదా ఒక సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి మీరేం చేశారు? పైగా నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను, నా సామాజిక వర్గానికి న్యాయం చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రోజున ఏమంటున్నారు? వాడ దాటేదాకా వాడమలయ, వాడ దాటిన తర్వాత బోడమలయలాగా ఏమన్నారు? అసలు కాపు కులం ఏంటి, కాపు కులానికి నాకు సంబంధం ఏంటని అడుగుతున్నారు.
చాలా తప్పండి. ఈ రోజులో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే కాపు సామాజిక వర్గం వన్ సైడ్గా ఓట్లు వేయబట్టే ఈ రోజున మీ ప్రభుత్వం ఏర్పడింది. గుర్తుంచుకోండి, కాపు సామాజిక వర్గం అంటే సామాన్యమైనది కాదు. కుట్రతో కుతంత్రాలతో ఆనాడు ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగాన్ని చంపితే ఈ రాష్ట్రంలో జరిగిన మరి అంశాలను మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఆయన నాయకుడండి రంగా గారు. మీరు ప్రజలను వంచిస్తున్నారన్న విషయం మీకే తెలియట్లేదు. మరొకటి, మా ప్రక్క జిల్లా ఏలూరు జిల్లాలో చాట్రాయ మండలంలో ఒక విద్యార్థి 18 సంవత్సరాల వయసు ఉంటుంది, అంబటి అనుదీప్ అనుకుంటా. అతను హత్య చేశారు, చంపేశారని తల్లిదండ్రులు, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ఏలూరు మరి డిఐజీ గారికి పిటిషన్ ఇవ్వటం, ఎస్పీ గారిని కలవటం, న్యాయం చేయమని చెప్పటం అన్నీ జరిగినాయి. దాన్ని ఆత్మహత్యగా అంటున్నారు. అతను కూడా జనసేనలో భాగస్థులు, జనసేనలో తిరిగిన కార్యకర్త. అది పోతే ఈ రోజున విజయవాడలో గాదా సాయి కృష్ణ, అతను నేరస్తుడు అయితే ఉండొచ్చండి. ఈ రోజున ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాదాపు 130 మందికి నేర ప్రవృత్తి కలిగిన ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఒకళ్ళిద్దరి మీద 100 కేసులు పైనే ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసి చంపేస్తారండి. అతను గంజాయి తాగాడు, గంజాయి స్మగ్లింగ్ చేశాడు, చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి పోలీసు వారికి ఎవరిచ్చారు ఈ హక్కు? రాజ్యాంగం ఇచ్చిందా? ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టమంటున్నారు. ఎంత దారుణం అంటే, ఒక మాజీ మంత్రి, మరి 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంబటి రాంబాబు గారి ఇంటి మీద సుమారు 8 గంటలు దాడి చేసి, నిప్పు పెట్టి చంపటానికి ప్రయత్నం చేసి, ఎంతో భయభ్రాంతులు సృష్టించిన అల్లరి మూకల మీద కేసు లేదు. తీసుకెళ్ళి అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారు. అసలు చట్టం ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఎప్పుడు ఒకే పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టదు. ప్రజలు చైతన్యవంతులు అవుతారు. దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలని కాపాడతామని ప్రమాణం చేసి వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజున ఆ ప్రమాణాలు మర్చిపోయి అరాచక పాలనకి మీరు మద్దతు ఇస్తున్నారనేది ఆలోచన చేసుకోండి. ఏ వర్గ ప్రజలైనా సుఖ సంతోషాలతో ఉన్నారండి కూటమి ప్రభుత్వంలో? నేను ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చేతులు జోడించి వేడుకునేది ఒకటే. ఆనాడు వంగవీటి మోహన్ రాంగా గారు కాపు సామాజిక వర్గం అయినా ఈ రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజలకి, ఎవరైతే పేదవాడు ఉన్నారో, ఎవరైతే వేధించబడుతున్నారో, బాధించబడుతున్నారో వాళ్ళకి అండగా ఉండి పెద్దన్న పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి వంగవీటి మోహన్ రాంగా గారు. ఆయన ఆదర్శంగా తీసుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం అందరూ చైతన్యవంతులు అవ్వాలి. మోసపూరితమైన మాటలు నమ్మొద్దు, మోసపూరితమైన నాయకులు నమ్మొద్దు. మీ సామాజిక వర్గం అంతా కూడా మరి ఈ రోజున హత్యలు కావించబడుతున్నారు, దాడులు చేయించుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరందరూ ఒక్క తాటి మీదకి రావాలి. నేను ప్రభుత్వానికి ఒకే ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను. గాదె సాయి కృష్ణ అనే వ్యక్తి విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, చంపేశారని, బూడిద చేశారని అనుకుంటున్నారు అందరూ కూడా. అతను బ్రతికుంటే వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే విధంగా ప్రయత్నం చేయండి. ఒకవేళ చనిపోతే అతను బూడిదైనా వాళ్ళ తల్లి కన్నీరు మున్నీరుగా వేడుస్తుందండి. బూడిదైనా అప్పగిస్తే కర్మకాండలు చేసుకుంటాం, ఆయన ఆత్మకు శాంతికి వెళ్ళా చూసుకుంటామని బాధపడుతుంది. మీకు నిజాయితీ
నిష్పక్షపాతంగా ఈ విషయంలో ఉంటే, నిజాయితీ ఉంటే, అసలు సాయి కృష్ణ చనిపోయాడా బ్రతికున్నాడా అనే విషయాన్ని మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.